ఉన్నటువంటి ఒక లోపాన్ని, నాలో ఉన్నటువంటి ఒక పాపాన్ని నేను సరిదిద్దుకోవాలి. దేవునికి నచ్చిన విధంగా నన్ను నేను మార్చుకోవడానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి చెప్తున్నటువంటి ప్రతి మాటను కూడా విని నన్ను నేను సరిచేసుకోవాలి. దేవునికి నచ్చిన విధముగా నన్ను నేను మార్చుకోవాలి అనే ఉద్దేశంతో దేవుని సన్నిధికి మనందరము కూడా వస్తే మనందరం చాలా అదృష్టవంతులు అండి. సో ఇదే ఉద్దేశంతో మనందరం కూడా వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాము. అయితే వాక్యంలోనికి వెళ్ళే ముందుగా ఒక మాట చూసుకొని మనము వాక్యంలోనికి అడుగు పెడతాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఏంటంట? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా. ఇప్పుడు మనందరం కూడా నీతిమంతులుగా ఎంచబడాలి అని అంటే వాక్యాన్ని వినేవారిగా ఉండాలా, వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలా? ఏం చేయాలి? ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే ఇప్పుడు అన్నయ్య అమ్మ వైర్ పట్టుకోకు షాక్ కొడుతుందని చెప్పాడు అనుకోండి. నేను అవునా అన్నయ్య షాక్ కొడుతుందా అని చెప్పి ఆ వైర్ పట్టుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? తర్వాత ఎంత లేపినా లేవడానికి నేను సిద్ధంగా ఉండను. అంటే అన్నయ్య నాకు చెప్పారు, చెప్పిందని నేను విన్నాను, విని నేను ఆచరించకపోతే ఏమవుతుంది? చెప్పాలి, ప్రమాదానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే విన్ని విడిచిపెట్టేటటువంటి వారిగా ఎప్పుడు ఉండకూడదు. కానీ విన్నటువంటి వాక్యాన్ని నేను అనుసరించాలి అని అంటే నేను చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, వింటేనే నేను అనుసరిస్తాను అని మనము వాక్యం మీద దృష్టి పెడదాం. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు అందరూ సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేన్ని బట్టి సంతోషం? నిజంగా చెప్పండి, నిజంగా ఒప్పుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్నామా మొత్తం చెప్పకూడదు, మనం చెప్పించండి. దేన్ని బట్టి సంతోషం? నిజంగా మాట్లాడితే మనం కలిగి ఉన్నటువంటి ధనాన్ని బట్టో, స్థలాన్ని బట్టో, పొలాన్ని బట్టో, మనకు కలిగి ఉన్నటువంటి మంచి భర్తను బట్టో, లేకపోతే పిల్లల్ని బట్టో కదండి, మనకు ఉన్నటువంటి జాబ్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే మనకున్నటువంటి మంచి పలుకుబడిని బట్టో, వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తాం? నిజంగా సంతోషించేటటువంటి వారు ఎంతమంది? నేనైతే సంతోషిస్తాను, సంతోషించరా? ఓకే. ఇవన్నీ కూడా శాశ్వతం కానటువంటివి, ఇవన్నీ కూడా చాలా తాత్కాలికమైనటువంటివి. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ఏంటి అంటే, అంశం పేరు ఆనందానికి, మనం దేవునిలో ఆనందించడానికి 3 సూత్రాలు. ఎన్ని సూత్రాలు? 3 సూత్రాలు. చాలా ఉన్నాయి, బట్ మనకు టైంని బట్టి మనం కుదించుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 20 నిమిషాలు మాత్రమే టైం ఉంది. 20 నిమిషాల్లో కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అయితే మనందరం కూడా దేవునిలో ఆనందించడం అనేది శాశ్వతమైనటువంటి ఆనందం. అది తాత్కాలికమైనటువంటిది కానే కాదు, అది శాశ్వతమైనది. మరి ఆ శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, నాకు కూడా కావాలి అనుకున్నటువంటి వారు ఎంతమంది? చెప్తున్నా, నాకైతే కావాలి. మరి మీకు కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. అయితే 3 విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది డోంట్ హేట్. ఏంటి? ద్వేషించకండి. డోంట్ హేట్ ఇంగ్లీష్లో. సో దానికి ఒక మాట మనం చూసుకొని ముందుకెళ్దాము. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక ఇద్దాం. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఎందుకు? లోకం అనేది, లోకానికి సత్యం తెలీదు, లోకానికి దేవుడు అంటే ఎవరో తెలియదు కాబట్టి లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఇప్పుడు లోకము ఏం చేస్తుంది? ద్వేషిస్తుందని మనం తెలుసుకున్నాము.
ఆ ద్వేషం మనలో ఉంటే మనము కూడా లోకస్తులమే. అవునా? అంటే లోకంలో ఉన్నటువంటి ద్వేషాన్ని మనలోనికి తీసుకురాకూడదు. మనలోనికి అంటే సంఘములోనికి కనుక మనం తీసుకొస్తే ద్వేషాన్ని ఎన్నో ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నది. కింద చదవండి 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఒకవేళ ద్వేషం మనలో ఉండి ప్రేమ అనేటటువంటిది మనలో లేకపోతే మనం ఎక్కడ నిలిచి ఉంటాం? ప్రమాదానికి దగ్గరలో నిలిచి ఉంటాం. అందుకే ప్రేమ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో మాట్లాడతాడు. 7 సంఘాలు మనకు కనిపిస్తే అందులో మొట్టమొదటి సంఘంతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారికి పరీక్షించి నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ ఎఫెసు సంఘంతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, నీవు అలసిపోకుండా ఉన్నావు, శ్రమలు ఎన్ని వచ్చినా సరే అలసిపోవట్లేదు, వాటిని ఎదుర్కొంటున్నావు అని నాకు తెలుసు. అలాగే సంఘములోనికి అబద్ధపు బోధ ఏమన్నా వస్తే దానిని కూడా నువ్వు గమనించి వాటిని బయటకు పంపించేస్తున్నావు అని కూడా నాకు తెలుసు. ఇన్నిట్లో నువ్వు బాగున్నావు. చాలా విషయాలు ఉన్నాయి. ఎఫెసు సంఘం ఇన్ని లక్షణాలు మనకి ఇంకొక సంఘంలో కనిపించవు. ఇన్ని సంఘాల్లో మంచిగా దేవుని చేత సర్టిఫికేట్ పొందినటువంటి ఈ సంఘంలో ఏమి కొదువుగా ఉందట? ప్రేమ కొదువుగా ఉండేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, అయినా సరే ఇన్ని లక్షణాలు నువ్వు కలిగి ఉన్నా సరే నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే ప్రేమ లేకపోతే తప్పు మోపుతారా? అంటే ప్రేమ లేకపోతే అంత ప్రమాదమా? ద్వేషిస్తే అంత దేవునికి మనము దూరస్తులం అయిపోతామా అంటే అవును. అందుకే ఇందాక చదువుకున్నాం, ప్రేమ కనుక మనలో లేకపోతే మనము మరణానికి చేరువ అవుతాము, దేవునికి దూరస్తులుగా నిలిచిపోతాము. ఇంకా మనకి యోహాను సువార్తలో ఇంకొక మాట మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. క్షమించండి, 1 యోహాను గారు రాసినటువంటి పత్రిక, 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 20 వచనం. 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమిస్తున్నానని ఎలా చెప్తారు? అంటే నేను ప్రేమిస్తున్నాను అనేటటువంటి మాట నోటి మాటగానే మిగిలిపోకూడదు. ఎలా ఉండాలి? నేను ప్రేమిస్తున్నాను అనే విషయం ఎలా తెలిసిద్ది అని అంటే, మన పొరుగు వారిని మనం ఏం చేయాలి? మన సహోదరులను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకే 2వ ఆజ్ఞ ఏంటండి? ఎవరిని వలె? మనల్ని ద్వేషించు వారి వలె మన పొరుగు వారిని ప్రేమించకూడదు. ఎలా? మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నామో, మనమంటే మనకు ఎంత ఇష్టమో, మనల్ని మనం ఎప్పుడు కూడా ద్వేషించుకుంటామా? మనం ఎలా ఉన్నా సరే మనల్ని మనము ప్రేమించుకుంటాం. సో మనల్ని మనం ఎలా అయితే ప్రేమించుకుంటున్నామో, సో ఎదుటి వారిని కూడా మనము అదే విధంగా ప్రేమించాలి. అలా మనం ప్రేమిస్తున్నామా? ఒకవేళ ఏదైనా చిన్న చితగా తప్పులేమన్నా కనిపిస్తూ ఉంటే అవి తప్పులుగానే ఎంచుతున్నామా? వాళ్ళు మమ్మల్ని మోసం చేశారండి, వాళ్ళు మాకు అబద్ధం చెప్పారండి, వాళ్ళు మమ్మల్ని అవమానించేశారండి, అందరి ముందు చిన్న చూపు చూసేలాగా మమ్మల్ని నిలబెట్టేశారండి, మా గురించి చాలా బ్యాడ్గా చెప్పేశారు, ఇలాంటివన్నీ పెట్టేసుకొని మమ్మల్ని మేము క్షమించడం కుదరదు అని చెప్తున్నామా? ఇంకా మన మనసులో ఏమన్నా ద్వేషం, కలహములు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ క్షణాన వాటిని మనం తీసేసుకోవాలి అని చెప్తుంది బైబిల్.
నిజంగా ఒక మాట చెప్తున్నాండి, ఒక వ్యక్తి ఒక పాట రాశారు. నిజంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనిషి ఎలాంటి ప్రేమ చూపిస్తున్నారు, ఎలా ఉన్నారు అని ఒక వ్యక్తి రాశారు. మలినమైపోయింది మానవుని ప్రేమ, మసకబారిపోతుంది నిజమిది కనుమా. మలినమైపోయింది మానవుని ప్రేమ, మసకబారిపోతుంది నిజమిది కనుమా. నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలని, ప్రాణమునిచ్చైన వారిని రక్షించాలని చెప్పినది యేసే, ప్రాణమిచ్చినది యేసే. చెప్పినది యేసే, ప్రాణమిచ్చినది యేసే. నిజంగానే ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రేమ ఏమైపోతుంది? మలినమైపోతుంది. స్వచ్ఛమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ కుదువైపోతుందండి సమాజంలో. ఇంకా బాగా మనం ఆలోచించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తారు, నేను లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడా? ఏమంటాడు? ఎంతో ప్రేమించాడంట. ఎందుకు ఈ లోకాన్ని ప్రేమించాడా? లోకంలో ఉన్నటువంటి మనుషులను ప్రేమించాడా? లోకంలో ఉన్నటువంటి మనుషులని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తాను చెప్పి కామ్గా ఉండలేదు. తను సిలువలో ఏం చెప్పాడు? మొట్టమొదటి మాట, తను సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? నిజంగా ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి పేర్లలో ఆశ్చర్యకరుడు అనే ఒక పేరు ఉంటుంది, చూసారా? నిజంగానే ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి మాట చెప్పాడు అనిపించట్లేదు? సిలువలో అంత కష్టంగా ఉండి ఎన్నో దెబ్బలు పడి, ఎన్నో కొరడా దెబ్బలు ఉమ్ము వేశారట, వెనక నుండి తన్నారట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని ఏం చేయాలి? క్షమించాలి. అదే క్షమాగుణం మనలో ఉందా? చెప్పండి, మనలో ఉందా ఆ క్షమాగుణం అనేది? ఆలోచించాల్సినటువంటి విషయం. మనల్ని హింసించినటువంటి వారు, మనల్ని దూషించినటువంటి వారు, మనల్ని కష్టాల్లోనికి నష్టాల్లోనికి నడిపించినటువంటి వారు, మనల్ని అవమానపరిచినటువంటి వారిని కూడా మనము క్షమించగలుగుతున్నామా లేదా అని మనల్ని మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలాంటి వారిని సహితం మీరు క్షమించండి. అలాంటి వారి కొరకు మీరు మారాలి. ఇక నేను పడినటువంటి బాధ మరొకరు పడకుండా వారిని మీరే మార్చండి ప్రభువా అని మనం ప్రార్థించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఎంతమంది దేవుని మాటకు, దేవుని యొక్క ఆజ్ఞను పాటించేటటువంటి వారిగా ఉన్నాము అని ఈ క్షణాన మనల్ని మనం పరిశీలన చేసుకున్నాము. సో ఇక నుండి మనము లోకంలో ఉన్నటువంటి వారు ద్వేషించినట్టుగా మనము కూడా సంఘంలో ఉన్నటువంటి వారు ద్వేషించకుండా ఏం చేయాలి? ప్రేమించాలి. మొట్టమొదటిది ఏంటి? ప్రేమించాలి. ఇది మొదటిది. రెండో విషయం చూద్దాం. రెండో విషయం ఏంటంటే డోంట్ కంపేర్. మొదటిది డోంట్ హేట్, రెండవది ఏంటి? డోంట్ కంపేర్. అంటే పోల్చుకోకండి. ఎవరితో పోల్చుకోకూడదు చెప్పండి? చాలా విషయాల్లో మనం పోల్చుకుంటాం కదా. సంఘంలో కూడా పోల్చుకుంటాం. ఏమని? వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు, వాళ్ళు చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను. ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళతో పోల్చుకొని చేస్తాం. కానీ సంఘంలో చేయాల్సిందేంటి? మన తలాంతులను మనము దేవుని ద్వారా పొందుకోవాలి, పొందుకున్నటువంటి వాటిని ఉపయోగించుకోవాలి. కానీ అలా చేయం. మనం ఏం చేస్తాం? ఎదుటి వారితో పోల్చుకుంటాం. సో ఇలాంటి తప్పుడు పోలికను మనము పోల్చుకోకూడదు. ఇది బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఎదుటి వారితో మనం పోల్చుకున్నప్పుడు మనలోనికి ఏం ప్రవేశిస్తుంది అంటే అసూయ. ఇది ఆత్మఫలాలలో, క్షమించండి, శరీర కార్యములలో ఒకటి. అవునా? అసూయ అనేది ఉందా? ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన,
అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, చాలా ఏంటంట అసూయ. ఈ అసూయ ఎప్పుడు మనలోకి ప్రవేశిస్తుందంటే మనం ఇతరులతోటి పోల్చుకున్నప్పుడు. అరే వాళ్ళు కారు కొన్నారే, అప్పుడే వాళ్ళు కారు కొనేసారా, అంత స్థితికి వెళ్ళిపోయారా, నేను వదలకపోయాను, వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. సో ఇలాంటి లోకపరమైనటువంటివి మనము లోపలికి రానివ్వకూడదు, మన శరీరంలోనికి రానివ్వకూడదు. ఒకవేళ రానిచ్చామంటే ఏమవుతుంది, అసూయ మనలోనికి ఎంటర్ అయిపోతుంది. ఒకనాడు కోరహుకి తనలోనికి ఏం ప్రవేశించింది అంటే అసూయ ప్రవేశించింది. కోరహులోనికి ప్రవేశించి కొంతమందిని రేపాడండి. కొంతమందిని 250 మెంబర్స్ 250 మందిని మోషేకి అహరోనికి ఎగనిస్ట్గా లేపారు. రేపితే ఏం జరిగిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఇక మాకు అవసరం లేదు. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పరిశుద్ధులే. సో దేవుడు మాట్లాడాలనుకుంటే వీళ్ళతో మాట్లాడతారు, మీరు మా మీద కథనం చేయడం ఏంటి అని ఒక్కసారిగా కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ మీదకి అగెనిస్ట్ అయిపోతారండి, తిరుగుబాటు చేసేస్తారు. దేవుడు ఏం చేశాడు తెలుసా, అసూయతోటి తిరుగుబాటు చేసినటువంటి వీరి మీదకి దేవుడు ఏం చేశాడంటే కోరహు కుటుంబాన్ని సహితం భూమి నెరవేర్చి మింగేసిందంట. ఇక అతన్ని సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏది కూడా లేకుండా చేశాడు దేవుడు. అంటే అసూయ అనేది అంత పెద్ద ప్రమాదమా అంటే ప్రమాదమే. ఎందుకు ఈ ప్రమాదం? ఇలాంటి అసూయ ఎక్కడ కూడా ఉందో తెలుసా అండి? ఈ అసూయ ఎక్కడెక్కడ వ్యాపించిందో, ఎవరెవరిలో వ్యాపించిందో ఒక్కసారి మనం చూడండి. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములలో కూడా నాకు తలంచుకొని చాలా ఏం చేస్తున్నారంట, కొందరైతే అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను. అంటే క్రీస్తుని ప్రకటించేటటువంటి వాళ్ళు ఎవరున్నారు? అసూయతో ప్రకటించేటటువంటి వారు ఉన్నారు. అంటే అసూయని లోపల నింపేసుకొని పైకి మాత్రం ప్రభువుని ప్రకటిస్తున్నారు. ఇది దేవునికి సంతోషకరంగా ఉంటుందా అండి? ఈ బ్రతుకు దేవునికి సంతోషకరంగా ఉంటుందా? ఆలోచించండి, ఎంత బాధాకరం దేవునికి. ఇలా మనం ఉంటే మనకు సంతోషం వస్తుందా? దేవుని యందు మనం నిలకడగా ఉంటే, మనం లోకంలో ఉన్నటువంటి వారు ఎలా అయితే ఉన్నారో అలాంటి వ్యక్తులుగా మనం కూడా ఉండి, మనలో కూడా ద్వేషాన్ని నింపుకొని, మనలో కూడా అసూయని నింపుకుంటే మనము దేవుని యందు ఆనందించగలుగుతామా? ఎంతమంది ఆనందిస్తారు అసూయ లోపల పెట్టేసుకొని? అస్సలు ఆనందించలేదు. కానీ అది సంఘాల్లో కూడా వ్యాపించిందట. అంటే ఈ విషయాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలా లేదా? ఇది ప్రమాదకరమైనటువంటిది, ఇది దేవుడికి నచ్చనటువంటిది. కాబట్టి మనము ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తను వహించాలి. మూడో విషయం తెలుసుకుందాం. ఫస్ట్ది ఏంటి? ద్వేషించకూడదు. రెండో విషయం ఏంటి? అసూయ పడకూడదు. మూడో విషయం ఏంటంటే చింతించకూడదు. చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయం. త్వరగా చదివే ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠుడు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? చాలా. అంటే ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, మీరు చింతించవద్దు. ఏ విషయాన్ని బట్టి చింతించవద్దు? ఏ విషయాన్ని బట్టి చింతించకండి. అది వస్త్రములైనా, ఆహారమైనా, లేకపోతే రేపటి రోజు ఏమవుతుందైనా సరే. ఎందుకంటే ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు. తన నోటి మాటతో చేసినటువంటి సృష్టిని దేవుడు పోషిస్తున్నప్పుడు, తన స్వరూపంలో, తన చేతులతో, తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మనల్ని పోషించరా? సో ఏ విషయంలో మనము
ఏ విషయంలో కూడా మనం చింతించకూడదు. మనము భక్తుల్ని మనం చూసినట్లయితే, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను, జస్ట్ 5 minutes ఉంది నాకు టైం. సో మీరు జాగ్రత్తగా వింటే 5 minutesలో నేను క్లోజ్ చేసేస్తాను. మనం భక్తుల్ని కనుక ఆలోచిస్తే, పేతురు గారు మనందరికీ తెలుసు కదండి. పేతురు గారు మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని రోమీలు పట్టుకొని తీసుకువెళ్ళి యాతన పెడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో, యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తారో చూడాలి అనే ఆసక్తితో ఎవరు వస్తున్నారంటే పేతురు గారు ఫాలో అవుతున్నారు. ఆయన ఫాలో అయ్యేంత దూరాన్ని నుంచొని కొంతమంది ఉంటే ఆ వ్యక్తులతో కలిసిపోయి వారితో సంభాషిస్తూ ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక చిన్నది వచ్చిందంట ఎవరి దగ్గరికి? పేతురు గారి దగ్గరికి. పేతురు గారి దగ్గరికి వచ్చి అంటుంది, నీవు ఆయనతో ఉన్న వారిలో ఒకటివే కదా అనగానే, లేదు నేను ఆయనతో ఉన్న వాళ్ళు అసలు కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావేమో అనగానే నమ్మేసింది ఆయన మాటలు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకొక ఆవిడ వచ్చి అడుగుతుంది, నువ్వు కూడా ఆయనతో ఉన్న వారిలో ఒకటివే కదా, యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగిన వాడివే కదా అనగానే, నువ్వు అస్సలు కాదు అని చెప్పి ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించాడు. సో ఈయన ఎంతగా నమ్మించడానికి ప్రయత్నం చేశారు, ఆవిడ నిజంగా నమ్మేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళ షిఫ్ట్ అయిపోయింది, ఇంకొకటి వస్తున్నారు. ఇంకొక ఆయన వచ్చేసి పేతురు గారిని అడుగుతున్నారు, నువ్వు ఆయనతో ఉన్నవాడివే ఏంటట, నువ్వు ఆయనతో ఉన్నవాడివే అనగానే ఆయన కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాడు, లేదంటే లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ నేను నిన్ను అడగట్లేదు ఆయనతో ఉన్నవాడివా కాదా అని చెప్పి, నేను నిన్ను అడగట్లేదు, కానీ నువ్వు ఆయనతో ఉన్నవాడివే అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎందుకంటే నీ పలుకు ఏంటంట, ఆయన చెప్తుంది ఏంటంటే అబద్ధమా కాదా, నేను ఆయనతో ఉన్నవాడిని కాదు అని అబద్ధం ఆడుతున్నప్పటికీ కూడా కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి వారితో నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటి మాట అబద్ధం చెప్పినా సరే ఆ అబద్ధంలో కూడా ఎవరు కనిపిస్తున్నారు? ఈరోజు మన బ్రతుకులో కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అబద్ధంలో కనిపిస్తున్నాడు, దెయ్యానికి కనిపిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎక్కడ? పౌలు గారు అలా నడుచుకొని వెళ్తూ ఉన్నారు. పుతోను అనేటటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది ఆయన చూసింది, ఆయన వెనకూడుతూ వెళ్తూ ఏమని చెప్తుంది, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఇలాగూ ఆవిడ అనేక దినములు చెప్తూ ఉందట. పౌలు గారికి ఇబ్బందులు రాలేదా, కష్టాలు రాలేదా, శ్రమలు రాలేదా, వచ్చాయా రాలేదా? ఒక్క విషయం చెప్తున్నా అండి, పౌలు గారి విషయంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే మా దగ్గరికి రావద్దు అన్నారు. సరే రావద్దు అన్నారు కదా అని చెప్పి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ ప్రకటిస్తూ ఉంటే పౌలు గారు అక్కడ ఉన్నారు అనే విషయం తెలుసుకున్నటువంటి పంపేసిన ఊరు వారు ఏం చేశారంటే, కొంతమందిని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ఆ ఊరి వారిని కూడా రేపేసి పౌలు గారి మీద తిరుగుబడ్డారు. అప్పుడే రాళ్ళ దెబ్బలు కొట్టేసి చచ్చిపోయాడు, ఇక చచ్చిపోయాడు అనుకుని వెళ్ళిపోయారు. అంటే చావు దెబ్బలు కొట్టారు పౌలు గారు. చావు దెబ్బలు తిన్నటువంటి పౌలు గారు ఏం చేశారు తెలుసా, లేచి పక్కనే ఉంది తన ఊరు, ఆ ఊరికి వెళ్ళాలి అనే ఆలోచన చేయకుండా అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ ప్రాంతంలో మళ్ళీ వద్దాం, మళ్ళీ సువార్త చేద్దాం, ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోదాం అని సువార్త పని ఆపలేదు. కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, ఇరుకులుగా ఉన్నాయని చెప్పి పౌలు గారు దేవుని పని ఆపలేదు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. అందుకే అంటాడు పేతురు పత్రికలో అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు చింతించకండి, మీరు బాధపడకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు 100 కేజీలు పట్టుకొని నాకు కష్టంగా ఉంది, నా కాడి కష్టంగా ఉందంటే కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీ చింత నా మీద వేయట్లేదు, మీ శ్రమ నా మీద వేయట్లేదు, మీరు పెట్టుకున్నటువంటి బాధ్యతలు నా మీద వేయట్లేదు, కాబట్టి మీకు అది భారంగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ 100 కేజీలు బస్తాను తీసుకొచ్చి నా మీద వేస్తారో అప్పుడు మీకు నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది. సో మనందరము కూడా మొట్టమొదటిది ద్వేషించకూడదు, రెండవది పోల్చుకోకూడదు, మూడవది చింతించకూడదు. ఇవి ఎప్పుడైతే మనలో కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా లోకానికి దూరస్తులం అవుతాము, దేవునికి దగ్గరగా జీవించేటటువంటి అవకాశం మనకు వస్తుంది. కాబట్టి మనందరము కూడా చింతని విడిచిపెట్టేసి, అసూయని విడిచిపెట్టేసి, దేశాన్ని విడిచిపెట్టేసి ప్రేమగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే దేవుడు చెప్తాడు, మీ సత్క్రియలు ఎవరి ఎదుట ప్రకాశింపనియాలి,
మనుషుల ఎదుట, మనుషులందరి ఎదుట మన సత్కార్యములు, మనం చేసేటటువంటి మనం దేవుని పని, బిహేవియర్, మన క్రియలు ప్రతిదీ కూడా మనుషుల ఎదుట దేవుణ్ణి చూడాలి. మనము బలారాధనలోకి ప్రవేశిస్తాం, రొట్టె ద్రాక్షారసం తీసేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకుంటాం. ఈ మధ్యలో చేయాల్సినటువంటి పని గురించి దేవుడు మనతో మాట్లాడారు కాబట్టి మనందరం కూడా అలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆనందం వేరు, ఇక నుండి దేవునిలో ఆనందించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ 3 లక్షణాలు కలిగి దేవునిలో ఆనందించడం ఎంత ఎత్తారు అంటే సార్ కొంచెమా, ఒకటేనా? ఎంత ఎత్తారు? 2 చేయందున్న అంత ఎత్తండి. దేవునికి స్తోత్రం. సో ఇవన్నీ మనందరం కూడా కలిగి ఉండాలి. మనందరం కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనమే క్రీస్తు స్వార్థికులుగా మారాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రములు తెలియజేసుకొని ఉన్నాము. మా గొప్ప దేవ నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మా అందరితో కూడా నా దేవ నీలో మేము ఆనందించాలి అంటే మేము దూరం చేయాల్సినటువంటి 3 విషయాలు మీరు మాకు తెలియజేశారు. కాబట్టి తెలుసుకున్నటువంటి ఈ 3 విషయాలను బట్టి నా తండ్రి మేము మారడానికి, ఇంకా ఏమైనా మాలో ద్వేషము, అసూయ నా తండ్రి, ఇంకా దేని గురించినటువంటి నా చింత మాలో ఉంటే వాటన్నింటినీ కూడా తొలగించి మేము నీ కొరకు బ్రతకడానికి, నీ ప్రేమ కలిగిన తండ్రి అనేక మందికి నీ ప్రేమను చూపించేటటువంటి వారముగా ఉండడానికి, మనుషులందరి ఎదుట నా తండ్రి నీ క్రియలను మా బిహేవియర్లో చూపించడానికి మీరే సహాయం చేయమని నా దేవ ముందున్నటువంటి సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ, విన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోక, విడిచిపెట్టక దాన్ని అనుసరించడానికి మా హృదయంలో నింపుకోవడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడిగి వినయముగా వేడుకుంటూ ఉన్నాం. నాకు